అధినేత అయిన శ్రీ కొనతాల జనార్దన్ గారికి స్టేజ్ మీదకి రావాల్సిందిగా వినయపూర్వకంగా పగపగా మండే సూర్యునిలా కనిపిస్తూ సంస్థల యాజమాన్యానికి నమ్మిన బంటుగా ఉంటూ విద్యార్థులకు తల్లిదండ్రులకు వ్యక్తి డాక్టర్ హిమశేఖర్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ ఐఐటి క్యాంపస్ ప్రిన్సిపల్ శ్రీ సురేష్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా వినయపూర్వకంగా కోరుకుంటున్నాము. అనకాపల్లి జిల్లా ఆర్ఎస్ఎస్ సంఘ ప్రచారకులైనటువంటి శ్రీ హరి గారిని జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా విద్యార్థుల తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. భారత్ మాతాకి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ జపాన్ దేశానికి వెళ్ళాడు. జపాన్ దేశంలో 6-7 తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడేటప్పుడు ఆ విద్యార్థులను ఒక ప్రశ్న వేశారు. అందరూ కూడా కొంచెం నిశ్శబ్దంగా ఉందా? ఇష్టం అని అడిగారు. ఒక పిల్లవాడు లేచాడు, మా తల్లిదండ్రులు అంటే మాకు ఇష్టం అని చెప్పాడు. రెండవ స్థానాన్ని ఎవరికి ఇస్తారు అని అడిగాడు. ఈ దేశంలో మేము గౌతమ బుద్ధుని పూజిస్తాం, మేమందరం కూడా, కాబట్టి గౌతమ బుద్ధుడు అంటే మాకు ఇష్టం. తర్వాతి స్థానాన్ని ఎవరికి ఇస్తారు అని అడిగాడు. మూడవ స్థానం మా దేశం చాలా గొప్పది, కాబట్టి మూడవ స్థానాన్ని మా దేశానికి ఇస్తాం అని అడిగాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ 4వ ప్రశ్న వేశాడు. ఏమని అంటే, మీకు ఇష్టమైన గౌతమ బుద్ధుడు మీకు ఇష్టమైనటువంటి దేశం పైన దాడి చేస్తే మీరేం చేస్తారు అని అడిగాడు. మీకు ఇష్టమైన గౌతమ బుద్ధుడు మీ దేశం పైన దాడి చేస్తే మీరేం చేస్తారు అని అడిగాడు. 6వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి పైకి లేచి, మా దేశం పైన గౌతమ బుద్ధుడు కనుక దాడి చేస్తే గౌతమ బుద్ధుని తలను ఫస్ట్ నేనే కత్తి తీసుకొని తలను ముండాన్ని వేరు చేస్తాను. గౌతమ బుద్ధుని యొక్క ఆరాధనీయమైనటువంటి స్థలాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తాను, విగ్రహాలను కూడా పడగొడతాను. సాక్షాత్తు ఈ దేశంపైకి భగవంతుడు వచ్చి దాడి చేసినా సరే వారికి అదే శిక్ష పడుతుంది. దైవం గొప్పదైనచ్చు కాక దేశం కంటే కాదు. కాబట్టి ఈ దేశంపైకి సాక్షాత్తు భగవంతుడు వచ్చి దాడి చేసినా సరే గౌతమ బుద్ధుని తలను కొండాన్ని వేరు చేసేది ఫస్ట్ నేనే అని చెప్పిన 6వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి. ఇప్పుడు జపాన్ దేశంలో ఉన్నటువంటి దేశభక్తికి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆశ్చర్యపోయాడు. ఇంత చిన్న పిల్లవాళ్ళలో దేశం పట్ల ఉండాల్సినటువంటి శ్రద్ధ ఇంత నిర్మాణం అవుతుంది. కాబట్టి ఈ దేశం పట్ల ఉండేటువంటి శ్రద్ధ అలా ఉంటుంది. రెండవది, మనందరం కూడా ఈరోజు గణతంత్ర దినోత్సవం వేడుకలు చేసుకుంటూ ఉంటాం. స్వాతంత్ర దినోత్సవం కంటే గణతంత్ర దినోత్సవానికి ప్రాముఖ్యత ఎక్కువనే ఉంది. స్వాతంత్రం వచ్చాక మనకందరికీ ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. కానీ మనిషి మానవుడిగా ఎలా ఉండాలి, ఈ దేశంలో ఈ దేశ పౌరుడిగా ఎలా జీవించాలి,
ఈ దేశం వల్ల నా కర్తవ్యం ఏంటి, ఈ దేశంలో నేను ఎలా వెలగాలి, తోటి సమాజం పట్ల కానీ నా హక్కులు బాధ్యతలు కర్తవ్యాలు ఏంటి అని తెలియజెప్పేది గణతంత్ర దినోత్సవం. మనం బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రాన్ని పొందాము. స్వతంత్రాన్ని పొందగా ఎలా జీవించాలో మనకంటూ మనకు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి రోజు ఈ రోజు. మరి ఈ దేశంలో మనం అలా జీవిస్తున్నామా? మన కర్తవ్యాలు మర్చిపోతున్నామా? మన కర్తవ్యం ఏంటి? ఈ దేశం పట్ల మన కర్తవ్యం ఏంటి? మనం ఎలా ఉండాలి అలా ఉంటున్నామా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. స్వతంత్ర దినోత్సవం రోజున అందరికీ తెలుసు వైన్ షాపులు చికెన్ షాపులు అన్ని బంద్ చేయాలని ఉంటుంది. కానీ వైన్ షాపులు బంద్ ఉంటాయి, కానీ మందు ఎక్కడ దొరుకుతుందో మందు ఖచ్చితంగా అక్కడ ఆ షాప్లోనే దొరుకుతుంది. బంద్ ఉన్నా కూడా మందు అమ్మేవాడికి తెలియదా ఇది నా బాధ్యత అని? కొనుక్కునే వాడికి తెలియదా ఈరోజు నేను కొనుక్కోకూడదని? కొనుక్కున్న తర్వాత ఆ షాప్ అని పోలీసు వాళ్ళు వచ్చి అతన్ని అరెస్ట్ చేస్తారు. అతనికి తెలియదా పోలీసు వాళ్ళకి ఈరోజు ఈ షాప్ బంద్ చేయాలని? కానీ మనిషి తన కర్తవ్యాన్ని మరచిపోయినప్పుడు ఈ దేశంలో దేశభక్తుడిగా తీర్చిదిద్దుకోబడ్డాడు. కాబట్టి మనదైనటువంటి ఏదైతే కర్తవ్యాన్ని మనము నిర్వహించమో నిజమైనటువంటి మనిషిగా మనం తీర్చిదిద్దబడ్డాడు. ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ లైట్ పడి ఉంటుంది అక్కడ, కానీ మనం బండి వేసుకుని ఆ రెడ్ లైట్ పడినా కూడా దాని రూల్స్ బ్రేక్ చేసి అటు వెళ్తాం. కానీ మనం ఏం చేయాలి? కాబట్టి మనదైనటువంటి కర్తవ్యం ఏదైతే ఉందో అది పాటించినప్పుడు ఈ దేశంలో మనిషిగా మనము జీవించగలము. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, ఆహార నిద్ర భయమైనంచ సామాన్యమేత పశువున్నరాన ధర్మో హిదేశ మదిగో విశేష ధర్మేణ హీన పశుపిస్తమా. మనిషికి జంతువుకు తేడా ఏంటంటే ఆహారము, నిద్ర, భయము, క్రోధము, సంతాన ప్రాప్తి మనుషులకు ఎలా ఉంటాయో జంతువులకు కూడా అలాగే ఉంటాయి. కానీ మనిషికి జంతువుకు తేడా ఏంటంటే ధర్మము, చేయవలసినటువంటి కర్తవ్యము చాలా తేడా ఉంటుంది. ఆ కర్తవ్యం కానీ ధర్మం కానీ నశిస్తే ధర్మేణ హీన పశువు సమానం. వాడు మనిషి అయినప్పుడు కూడా పశువుతో సమానం అని చెప్తారు. ధర్మము కర్తవ్యం నశిస్తే మనిషి కూడా జంతువుతో సమానం. అందుకే మన పేపర్లలో మనం అందరం చూస్తూ ఉంటాం, మానవ మృగాలు ఏదైనా చేయకూడని పని చేస్తే మానవ మృగాలని హెడ్డింగ్ పెడతారు. మనిషి కదా మృగం ఎందుకు రాశాడు? అతను తాను మనిషిగా చేయవలసినటువంటి కర్తవ్యాన్ని దాటి పనిచేశాడు, చేయకూడనటువంటి పని చేశాడు. దాన్ని ధర్మేణ హీన పశువు సమానం. ఆ ధర్మం అనేది లేకపోతే మనిషి కూడా జంతువుతో పశువుతో సమానం. అలాంటి మనిషికి ఈ దేశంలో కానీ ఈ ప్రజల్లో కానీ జీవించేటువంటి హక్కు లేదు. మనిషి సంపూర్ణమైన మనిషిగా ఎదగజాలడు. కాబట్టి ఏ దేశంలో అయితే మనిషిగా తన కర్తవ్యాన్ని, తన చేయవలసినటువంటి పనులను నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తే ఈ దేశాన్ని మనం పరిపాలించడానికి మనకు రాజులు అక్కర్లేదు, మంత్రులు అక్కర్లేదు, మనం న్యాయం చెప్పడానికి న్యాయస్థానాలు అక్కర్లేదు. మనిషి ఎప్పుడు ఇవన్నీ అక్కర్లేదంటే నీతిగా నిజాయితీగా బ్రతికినప్పుడు మనిషి ఇవేవి కూడా అక్కర్లేదు అని తెలియజేసేదే నిజమైనటువంటి రాజ్యాంగం. రాజ్యాంగం రాసుకున్నంత మాత్రాన మనం అందరం కూడా చప్పట్టుకొని సంబరాలు చేసుకోనక్కర్లేదు. ఆ రాజ్యాంగాన్ని నాలో నేను ఎంతవరకు పాటిస్తున్నాను, తండ్రిగా కొడుకుగా విద్యార్థిగా చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి, నేను చేస్తున్నానా లేదా అని మనల్ని పరామర్శించుకున్నప్పుడు మాత్రమే నిజమైన మనిషిగా, నిజమైన భారతీయుడిగా, నిజమైన దేశభక్తుడిగా మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడే మనం ఎంత మేరకు ఆ గమ్యాన్ని చేస్తాం అనేది మన పైన ఆధారపడి ఉంటుంది. అందుకే ఇందాక శ్లోకం ధర్మేణ హీన పశువు సమానం. ధర్మము కర్తవ్యము లేకపోతే మనిషి కూడా పశువుతో సమానం అవుతాడు.
ఎప్పుడు ఎప్పుడు ఎలా జీవించాలో, ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో మన రాజ్యాంగం మనకు రాసి పెట్టి ఉంది. చట్టం చేసినంత మాత్రాన మనం చట్టాలు చేసినంత మాత్రాన మనం పాటించట్లేదు. ఈ దేశంలో చాలా చట్టాలు ఉన్నాయి, చట్టానికి విరుద్ధంగా పనిచేస్తున్నాం మనందరం కూడా. కాబట్టి భారతీయులుగా ఇవన్నిటికీ మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం. కాబట్టి ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి ముగిస్తున్నాం. సభలో ఒక వక్త అడిగాడు. ఏమని అడిగాడంటే, ఈ దేశం మారాలి అన్నవాళ్ళు చేయకండి అన్నారు. ఈ దేశం మారాలి అన్నవాళ్ళు చేయకండి. మనలో కూడా ఈ దేశం మారాలి, ఈ విషయంలో మారాలి అన్నవాళ్ళు చేయకండి. మొహమాటంగా ఎవరు చేయట్లేదు. మనలో సమస్యలు లేవా? ఈ దేశం ఈ సమస్య నుంచి మారాలి అన్నవాళ్ళు చేయకండి. ఏదో సమస్య వక్త అడిగాడు, చాలా మంది చేతులు ఎత్తారు. కానీ రెండో ప్రశ్న వక్త వేశాడు, నేను మారాలి అన్నవాళ్ళు చేయొద్దని. చాలా తక్కువ చేతులు ఎత్తి, ఇప్పుడు ఎంత అంతకంటే తక్కువ చేతులు. కాబట్టి సమాజం కాదు మారాల్సింది, సమాజంలో భాగమైనటువంటి నేను మారాలి. సమాజాన్ని మార్చడానికి నన్ను నేను మార్చుకోవాలి. నన్ను నేను మార్చుకున్నప్పుడు సమాజం మారుతుంది. నిజమైన భారతీయ, నిజమైన దేశభక్తుడి యొక్క లక్షణం అది. నన్ను నేను మార్చుకుని సమాజాన్ని మార్చాలని నేను ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎప్పుడైతే ఆ సమాజాన్ని మార్చుకోవాలనే ఉద్దేశంతో మనల్ని మనం మార్చుకుంటామో, నిజమైన దేశభక్తుడిగా, నిజమైన భారతీయుడిగా మనం ఈ దేశంలో నివసించడానికి అర్హులము. కాబట్టి మనం ఈరోజు మన రాజ్యాంగాన్ని చదువుకోవడమే కాదు, మన ధర్మాన్ని, కర్తవ్యాన్ని, విధులను నిర్వహిస్తూ నిజమైన దేశభక్తుడిగా మనందరం కూడా అలా జీవిస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కాలేజీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.